ఈరోజు మన జీవితాలలో కోళ్ళు ఎన్నో కూస్తున్నాయి, కానీ మనం అర్థం చేసుకోవట్లేదు. సమయం అయింది, లేవండి, రండి సన్నిధిలోకి, దేవుడి దగ్గరికి రండి, వాక్యం చదవండి, ప్రార్థన చేయండి. ఎన్నో కోళ్ళు కూస్తున్నాయి. నిర్లక్ష్యం కదా, మన అవిధేయత చాలా భయంకరమైనది. అందుకే యోబు అంటుడు, మీకు తెలుసా ఒక సంగతి, రండి ఈ యొక్క సృష్టి దగ్గరికి వస్తే మీకు సమస్తము తెలుసుకుంటారు మీరు అని యోబు అంటున్న మాట చూద్దాం. దేవుడికి మహిమ కలుగుతుందాక. యోబు 12వ అధ్యాయము 7వ వచనం. ఆయనను మృగములను విచారించుము అవి నీకు బోధించును. ఇప్పుడు కాకి పిల్లలట, కాకులు బయటికి వెళ్ళేటప్పుడు కాకి పిల్లలకు చెప్తాయంట తల్లులు ఏమని, మేము మీకోసము బయటకు వెళ్తున్నాం, మీకోసం ఆహారం సిద్ధపరచడానికి వెళ్తున్నాం, కాబట్టి మీరు ప్రార్థన చేయండి. తల్లిదండ్రులు బిడ్డలకి నేర్పుతున్నారు ప్రార్థన. దేవుడికి మహిమ కలుగును గాక. బిడ్డలకు చెప్తున్నామా మనకి పరిస్థితిని ప్రార్థన చేయండి అని. బిడ్డల మీరు ఏం చేస్తారు? బిడ్డలు హ్యాపీగా టీవీ చూడండి, లేకపోతే సెల్ ఫోన్ పట్టుకొని తినండి, హ్యాపీగా మీరు నిద్రపోండి, కష్టాలు మేము పడతాం. బిడ్డలకు నేర్పాలి. కాకు పిల్ల నేర్పుతుందంట ప్రార్థన చేయండి, మీరు మన పరిస్థితులు మారుతాయి. హల్లెలూయా, దేవుని స్తోత్రం. ప్రార్థనకి ఒక్కని ఏ ఆయుధం లేదంట. దేవుడికి మహిమ కలుగును. ఎటువంటి శత్రు పన్నాగాలు కూడా ప్రార్థనకి జయించే సామర్థ్యం దేవుడు మనకు అనుకూలత చేసింది. ప్రతి దాన్ని ప్రార్థనతో మనం మొదలు పెడితే అపజయం మనదే ఉండదు. అన్నిట్లో దేవుడు విజయాలు అనుగ్రహిస్తాడు. దేవుడికి మహిమ కలుగును కాక. హల్లెలూయా. ఇక్కడ యోబు ఒకటే మాట అంటున్నాడు, ఆయనను మృగముల దగ్గరికి పోయి మీరు విచారించండి. మృగముల దగ్గరికి రాణిస్తాయమని రాణించవు, కానీ వాటి దగ్గర పోయి విచారించండి, అవి మీకు బోధించును. ఆకాశ పక్షులను విచారించును, అవి నీకు తెలియజేయును. భూమిని గురించి ధ్యానించిన ఎడలా అది నీకు బోధించును. సముద్రంలోని చేపలు నీకు దానిని వివరించును. వీటన్నిటిని బట్టి యోచించుకుని ఎడల ఏం తెలుస్తుంది నీకు? అన్నిటి గురించి ఆలోచించుకో. ఎవరు సృష్టించిండు, సృష్టికర్త ఎవరు వీటిని పోషిస్తుంది, ఎవరి వాటికి నీళ్ళు ఇస్తుంది, ఎవరు వాటికి ఎండనిస్తుంది, ఎవరు వాటికి అన్నం పెడుతుంది, ఎవరు వాటికి అన్ని సమకూరుస్తుందంటే యెహోవా హస్తము వీటిని కలగజేసానని తెలుసుకోలేని వాడు ఎవరు? దేవుడికి స్తోత్రం. ఇవన్నీ చూస్తూ కూడా, సృష్టిని చూస్తూ దేవుడు చేస్తున్న అద్భుతాలు మన జీవితంలో చేయడని, మన జీవితంలో జరగదని, మన జీవితంలో ఇటువంటివి ఏవి పని చేయవని ఏడ్చి తూడ్చి కన్నీటితో బాధపడుతూ వేదన పడుతున్న ఆ పరిస్థితుల్లో యోబు అంటున్న ఒకటే మాట, 12వ అధ్యాయం 7వ వచనం. మీరు ఒకసారి విచారించండి, ఇవన్నీ యెహోవా హస్తమే కదా కలగజేసింది. ఎందుకు భయాందోళనలో చెందుతున్నారు? ఎందుకు భయం మీకు? హల్లెలూయా, దేవునికి స్తోత్రం. యెహోవా హస్తం వీటిని కలగజేసేనని తెలుసుకోలేని వాడెవడు? జీవరాశుల ప్రాణమును మనుషులందరి ఆత్మలను ఆయన వశం ఉన్నవి కదా. దేవుడికి స్తోత్రం. ఆయన వశంలోనే ఉంది. ఆయన తప్పి తిరగడానికి ఎక్కడ ఏది లేదంట. అన్ని ఆయన ఆధీనంలో పెట్టుకున్నట్ట. నరుల హృదయాలు ఆయన పరిశోధించే దేవుడు. నరుల ఆత్మలు యెహోవాకు దానము. మనం ఏమీ చేసుకోలేము. ఒక కాలు ఇటు కానీ, ఒక కాలు అటు కానీ, ఒక ముందు అడుగు కానీ, ఒక వెనక అడుగు కానీ, ఏది ఎయ్యలేమంట మనం. ఎందుకంటే కేవలం ఆయన ఉచితమే. ఏది జరగాలన్నా ఆయన చిత్తంతో సమస్తం ఆయన చేర్పించే దేవుడు అట. దేవుడికి స్తోత్రం. అమ్మో నా వల్ల కాదు, నాకు చాట కాదు, నేను చెయ్యలేదు, నేను రాను, నేను పోను అనడానికి లేదంట. దేవుడికి స్తోత్రం. అడిగేది ఆయన వస్తాడు. నువ్వు ఒక అడుగు తీసుకో, 1000 అడుగులు ఆయన ఇస్తుంది ముందర నిన్ను నడిపిస్తూ పరిగెత్తిస్తాడు. దేవుడికి మహిమ కలుగును గాక. ఆయన ఒక జీవితాన్ని మనకు తెలియజేయడానికి దేవుడు సృష్టి దగ్గరికి ఒకసారి రండి మీరు అని. యోబు సృష్టి దగ్గరికి రండి. ఇంత చక్కగా దేవుడు అలంకరించిండు. ఆ పువ్వులను చూడండి, ఆ గాడుపులు చూడండి, ఆ చెట్లను చూడండి. వాటన్నిటిని చూసినప్పుడు మీకు అనిపిస్తలేదా మన దేవుడు సజీవుడు? అందుకే ఆయన అంటారు, నా విమోచకుడు సజీవుడు. అది నాకు తెలుసు. హల్లెలూయా. మనకి తెలియాలి మన దేవుడు సజీవుడు. దేవుడికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. తండ్రి యేసయ్యానికి మా స్తోత్రాలు, గొప్ప అద్భుతంగా ఆశ్చర్యంగా నీకే స్తోత్రాలు చెల్లిస్తాం. పరమ తండ్రి నీకు స్తోత్రం. నీ ఆత్మతో ప్రతి బిడ్డ నింపు, నీ అగ్నితో నింపు, నీ పరిశుద్ధం బలముతో నీకు ప్రతి ఒక్కరి దగ్గర పొందుకునే సామర్థ్యత బిడ్డలకు దయచేయి. నా తండ్రి ప్రార్థనలో సామర్థ్యత బిడ్డలకు అనుగ్రహించండి. నాయన నీ ఆత్మతో నింపి నడిపించండి తండ్రి. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.